హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ ఫ్లోర్‌లో రేకుల షెడ్ పైన ట్యాంక్ ఫిట్టింగ్ అయితే చేసామన్నమాట. ముందు పాత ఇల్లు ఉంది. దానిపైన ఇంకా 2 రూమ్‌ల ఎక్స్‌టెన్షన్ అయితే చేశారు. దానిపైన రేకులైతే వేశారనమాట. ఇక్కడ ట్యాంక్ ఫిట్టింగ్ చేయాలంటే చేసామండి. ఇక్కడ సారం అయితే అలాగే పెట్టారు బెల్దార్లు. ఇదొక మంచి పని అయితే చేశారనమాట. సారం ఉండడం వల్ల మాకు పైప్ లైన్ అయితే ఫిట్టింగ్ చేయడానికి బాగా కంఫర్టబుల్‌గా ఉండిందన్నమాట. ఇక్కడ ఇన్లెట్, అవుట్లెట్ మొత్తం అయితే తీసుకొని అయితే పైకి వచ్చేసామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది వచ్చేసి ట్యాంక్ నుంచి అవుట్లెట్ అండి. ఇక్కడ ట్యాప్ ఒకటి ఎక్స్ట్రా ట్యాప్ ఒకటి కావాలన్నారు, సైడ్లోకి తీసేసాము. అలాగే ట్యాంక్ నుంచి ట్యాంక్లోకి ఇన్లెట్ కూడా ఇక్కడ నుంచే ఇచ్చామండి. 2 కలుపుకొని తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ 2 ఇండ్లకి ఒకటే ట్యాంక్ కనెక్షన్ ఇవ్వాలన్నారు. సపరేట్ అయితే ఏం చేయలేదు. ఇందులో ఒక కిచెను, 3 బాత్రూమ్లు అయితే వస్తాయండి. 2 కిచెన్లు వస్తాయండి. పైన ఒక కిచెన్ బాత్రూమ్ వస్తుంది, కింద 2 బాత్రూమ్లు, ఒక కిచెన్ అయితే వస్తుంది. మొత్తం కనెక్షన్ ఒకటే ట్యాంక్ ఇవ్వమన్నారు, ఇచ్చేసామండి. పైనుంచి ట్యాంక్ ఫిట్టింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఓల్డ్ ట్యాంకే మనం ఫిట్టింగ్ అయితే చేసామన్నమాట. ఇది ట్యాంక్ నుంచి అవుట్లెట్, ఇక్కడ ట్యాంకులోకి ఇన్లెట్, అది హెయిర్ పైపు కనెక్షన్ అయితే ఇచ్చాము. ఇలా కిందికి అయితే దించామండి. ఇక్కడ ఇన్లెట్, అవుట్లెట్ కనెక్షన్లు అయితే మొత్తం అవుట్ గోడకి అయితే కొట్టేసామన్నమాట. పైపులు ఓపెన్ అయ్యి ఇక ఇటుపక్క వచ్చేసి ఇక్కడ కిచెన్లోకి అయితే పైప్ లైన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఇది కిచెన్లోకి ఒక ట్యాప్ అయితే వెళ్తుందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.